హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ ప్లాన్ వచ్చేసేసి అన్నయ్య ఫామ్‌కెళ్ళాలి అన్నమాట. ఊరికేనే అలా లంచ్ చేసుకొని అక్కడ తినడానికి అని ఎళ్ళేసి కొన్ని మల్బరీస్ గూడా తెచ్చుకుందాము అనైతే ప్లాన్ ఉందన్నమాట. సో, లంచ్ కోసము అని చెప్పేసి పాట్‌లక్ లాగా అనుకున్నాము. అంటే నేను కొన్ని తెస్తా, అక్కయ్య వాళ్ళు కొన్ని తెస్తారు అని చెప్పేసి. అయితే నేనొచ్చేసి బిర్యానీ ఇంకా రైతా చేసుకొనొస్తా అని చెప్పిన. అండ్ వాళ్ళొచ్చేసి ఒకటి ఎగ్ కర్రీ, అంటే ఇద్దరు వెజ్ ఉన్నారు, ముగ్గురము నాన్ వెజ్ ఉన్నాం కాబట్టి వెజ్ వాళ్ళకి ఎగ్ కర్రీ ఇంకా పప్పు ఉందంట. అండ్ చికెన్ కర్రీ ఒకటి చేసుకొనొస్తా అని చెప్పిండ్రు. నాకైతే ఓన్లీ బగారా రైస్ అండ్ రైతానే ఉందన్నమాట పని. అయితే ఇంగ ఫస్ట్ అయితే లెవ్వంగానే ఫ్రెష్ అప్ అయిపోయినా అన్నమాట. కొంచెం సన్ స్క్రీన్ ఏసేసుకొని అండ్ ఇక్కడ హాట్ వాటర్ గూడా తాగేసినా అన్నమాట. అండ్ ఇవాళ కొంచెం బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేద్దాము అని అనుకుంటున్నా. యాక్చువల్‌గా నేను ఇడ్లీ పిండి నానబెట్టి 3, 4 డేస్ అయితుంది. అండ్ అదే ఉంది అన్నమాట. ఇంగ లాస్ట్ డేస్‌కొచ్చేసరికి ఇడ్లీ జేసుకోకుండా ఊతప్పం లాగా జేసేస్తా అన్నమాట. సో, దానికోసము అని జెప్పేసి కొంచెం వాటర్ ఇంకా ఉప్పు ఏసేసి కొంచెం థిక్ దోస బ్యాటర్ లాగా జేసుకోవాలి అన్నమాట. అండ్ దీనికోసము అని జెప్పేసి నేను క్యారెట్ తురుముతా అండ్ కొన్ని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి గూడా యాడ్ జేస్తా గానీ, ఇవాళ నాకు కొంచెం పనుందని జెప్పేసి ఓన్లీ క్యారెటే ఏసిన. సో, ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం విత్ క్యారెట్ అని జెప్పొచ్చు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ జేసేసిన తర్వాత అయితే లంచ్ తొందరగా స్టార్ట్ జేసేసేయాలి. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో జేయాలి. నేనైతే ఫస్ట్ టైమ్ జేస్తున్నా. అంత క్వాంటిటీలో బగారా రైస్ అయితే చూడాలి ఎట్లొస్తదో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవాళనే ఒక కొత్త రైస్ బ్యాగ్ ఓపెన్ జేసినామనమాట. అది కొత్త రైస్ అంట. అంటే లైక్ 1 ఇయర్ ఓల్డ్ రైసే అని అన్నాడు. సో, దానికోసం వాటర్ ఎంత పడతాయో గూడా నాకైతే అంత ఐడియా లేదు. జనరల్‌గా నేను రోజు రైస్ పెట్టా అనమాట. డాడే పెడతాడు. సో, రైస్‌కి ఎంత వాటర్ పోయాలి అనైతే నాకంత క్లారిటీ లేదు. ఇంకా డాడీని అడిగేసి పెట్టాలి. యాక్చువల్‌గా ఇట్లా ఫస్ట్ టైమ్ బియ్యం ఓపెన్ చేసిన తర్వాత తెలీదు గూడా. అండ్ ఇవాళ ఏంటో ఇవాళ ఫస్ట్ టైమ్ అది ఓపెన్ చేస్తున్నాము. అండ్ దాంతోటి బగారా రైస్ జేయాలి. అసలు జూడాలి ఎలా వస్తదో ఏంటో. ఇట్లా మెత్తగా గాకపోతే చాలు ఎట్లా వచ్చినా పర్వాలేదు. యాక్చువల్‌గా అయితే న్యూ ఇయర్‌కి ఇట్లా ఫామ్‌లోనే చేసుకుందాము అని అనుకున్నామనమాట. అంటే లైక్ మొత్తం అన్నీ తీసుకొనెళ్ళేసి అక్కడనే సెలబ్రేట్ చేసుకుందాము. నైట్ అంతా ఉందాము అన్నట్టు అనిపిచ్చింది. కాకపోతే అక్కడ కొంచెం ఫెసిలిటీస్ అంత లేవన్నమాట. లైక్ లైట్ లేదు అండ్ వాష్‌రూమ్స్ గూడా లెవ్వు. సో, దానికోసం కష్టమైతది. అండ్ ఇంకొకటొచ్చేసి చల్లగుంటుంది గాబట్టి అంత చలిలో ఉండలేకపోతామేమో అన్నట్టు అనిపిచ్చింది. చాలా కూల్‌గా ఉంటదన్నమాట అదంతా. ఇంకా అక్కడ ఉండలేము అని జెప్పేసేసి జస్ట్ ఎళ్ళేసి లంచ్ చేసేసుకొని కొంచెం మల్బరీస్ అట్లా తెచ్చేసుకొని రావడమే అని అయితే అనుకున్నాము. అండ్ ఇక్కడైతే నేనైతే బగారా రైస్ స్టార్ట్ జేసేసినా అన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకొని కొంచెం ఘీ గూడా ఏసుకున్నా. దాంట్లోకి కొంచెం ఎక్కువనే సాజీరా అండ్ ఇంకా బిర్యానీకి వేసే డ్రై మసాలాలుంటాయి గదా! అవన్నీ వేసేసిన. అండ్ మీరిక్కడ చూసుకుంటే అది బిర్యానీయా, వెజిటబుల్ రైసా అని కన్‌ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటది. అన్ని గానం నేనైతే వెజిటబుల్స్ ఏసిన. అండ్ క్వాంటిటీ ఎక్కువ గాబట్టి కొంచెం ఎక్కువనే వెజిటబుల్స్ ఏసినా అనమాట. కొంచెం వెజిటబుల్స్ సాఫ్ట్ అవ్వంగానే కొంచెం ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గూడా వేసేసుకోవాలనమాట. అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇక్కడైతే రైస్‌కి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే పోస్తున్నా. అసలు జూడాలి. ఐయామ్ సో డౌట్‌ఫుల్. నాకెందుకో వాటర్ ఇంకా పడతాయన్నట్టు అనిపిస్తుంది గానీ, మళ్ళా ఎక్కువ పోసి మళ్ళా మెత్తగా అయితే కష్టము అని అనిపిచ్చింది. ఇంకా వాటర్ మరిగిన తర్వాత ఒక 2 నిమ్మకాయలైతే పిండేసుకున్నా. అండ్ ఇక్కడైతే రైస్ అయితే యాడ్ జేసేసుకుంటున్నా అనమాట. నాకు కుక్కర్‌లో తప్ప ఇట్లా బయట వండడానికి రాదు. యాక్చువల్‌గా ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ప్రాపర్‌గా అయితది రైస్ అయితే ఇట్లా బగారా రైస్. కాకపోతే ఏంటంటే చలికాలం గాబట్టి అది కొంచెం చల్లగా అయిపోంగానే చాలా పలుకు పలుకు అయితుంది. అసలు తినరాకుండా అయిపోతుందనమాట ఎలక్ట్రిక్ కుక్కర్‌లో బెడితే. అందుకే ఇంగ ఈ కుక్కర్‌లోనే బెట్టేసిన. ఇంకా ఒక 3, 4 విజిల్స్ అయితే వచ్చినాయి. కాకపోతే బానే అయింది గానీ, కొంచెం ఎక్కువ వాటర్ ఎక్కువైపోయినాయన్నమాట. మరీ మెత్తగా గాకుండా, మరీ ఇట్లా పలుకు పలుకు గాకుండా కొంచెం మెత్తగా అయింది అన్నట్టు అనిపిచ్చిందనమాట. ఇంగ దాని తర్వాతయితే దనదన అన్నీ ప్యాక్ జేసుకున్నాం. ఆల్రెడీ మేము లేట్ అయిపోయినామనమాట. ఎళ్ళేసరికి 1, 1:30 లేదు 2 అయిపోయిందనుకుంటా. చాలా ఆకలి గూడా అయితుంది. ఇంగ వెళ్ళంగానే ఫస్ట్ అయితే లంచ్ జేసేసుకున్నాము. అక్కయ్య వాళ్ళేమో చికెన్ కర్రీ తెచ్చిండ్రు. చికెన్ కర్రీ అయితే యమ్మీ ఉండే. ఇంకా అంత తిన్న తర్వాత ఇక్కడ మల్బరీ తెంపడానికైతే వచ్చినాము. అసలు ఇవి తెంపాలి అంటే కింద కూర్చొని తెంపాలన్నమాట. ఇట్లా ఒంగి తెంపాలి. అవి బయటికి కనిపియవు మనకి. సో, కింద కూర్చోవాలి. ప్రతి చెట్టు దగ్గర కింద కూర్చొని తెంపాలన్నమాట. అంత తిన్నాం. మంచిగా ఇట్లా బగారా రైస్, చికెన్ కర్రీ యేసుకొని తిన్న తర్వాత పని చెయ్యమంటే అస్సలు అంటే అసలు మా వల్ల కాలేదు. ఎంతో కష్టపడి చేసినామన్నమాట. అయితే ఇవాళ చెట్లకి వాటర్ కొట్టలేదన్నమాట అన్నయ్య.
సో, నేల మొత్తము డ్రైగా ఉండే. ఇంగ నా వల్ల గాక ఇంగ ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నా అనమాట. ఇంగ డ్రైగుంది గదా అని జెప్పేసి. మొన్న గూడా అన్నయ్య ఫార్మ్‌కెళ్ళినప్పుడు మల్బెరీస్ చాలానే తెంపినాము. అవైతే పిన్ని వాళ్ళ ఇంట్లో మేమైతే జామ్ జేసేసినామనమాట. అవి కొంచెం జామ్ నాకు పంపించింది. ఇవాళ అయితే నేను తీసుకెళ్దాము అని జెప్పేసి ఇక్కడ తెంపుతున్నాము. నేను జేస్తున్నా అనమాట ఇంట్లో జామ్. చూడాలి అసలు ఎట్లయితదో ఏంటో అని జెప్పేసి. అండ్ మొన్నటితోటి పోల్చుకుంటే ఇవాళ చాలా ఎక్కువున్నాయట్ట అనిపిచ్చిందనమాట మల్బెరీస్. అండ్ మంచి సైజ్‌లో గూడా దొరికినాయి. సో, దానివల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్ రావచ్చు. లైక్ స్వీట్ వెర్షన్‌లో ఎక్కువొస్తదేమో అనయితే నాకనిపిస్తుంది. బికాజ్ అన్నీ బ్లాక్ కలర్‌లోవి చాలా పెద్ద సైజ్‌లో దొరికినాయనమాట. ఇవి కొంచెం రెడ్ కలర్‌లో ఉండేటివి పుల్లగుంటాయి. కంప్లీట్ బ్లాక్ అయినయయితే చాలా స్వీట్‌గుంటాయనమాట. అయితే వీటిని తెంపుకోవడానికి అక్కడ ఏమి కంటైనర్స్ లేవు అని జెప్పేసి నేను ఇంట్లో నుంచే ఇది పెరుగు బకెట్ ఒకటుంటది గదా! 5 లీటర్స్‌ది అది తెచ్చుకున్నా అనమాట. ఇవాళ టార్గెట్ వచ్చేసి అది ఫుల్‌గా నిండితే ఎళ్దాము అన్నట్టు ఉండే అనమాట. మేము తిన్నసరికే 2:30 అట్లా అయిపోయింది. సో, మాకు ఓన్లీ ఒక 2 అవర్స్ టైమ్ ఉంది అంతే. దాని తర్వాత ఇంగ చీకటయిపోతదనమాట. అండ్ చల్లగా గూడా స్టార్ట్ అయిపోతది. ఆ 2 అవర్స్‌లో ఆ బకెట్ నింపాలి అంటే చాలానే కష్టమే. కాకపోతే కొంచెం బానే తెంపినాం ఇవాళ చాలా మంచిగా దొరికినాయన్నమాట. అంటే మంచి సైజెస్‌లో దొరికినాయి అండ్ చాలా దొరికినాయి. కాకపోతే మేమిద్దరమే ఉన్నామన్నమాట. నేను, అక్క ఇద్దరమే తెంపినాం మోస్ట్ ఆఫ్ ద మల్బెరీస్. ఇంకా దానివల్ల మేము ఫుల్ బకెట్ గాకుండా ఒక 3/4 బకెట్ తెంపగలిగినాము అన్నమాట. అప్పటికి గూడా అసలు తిన్న తర్వాత అయితే పని జేయలేము. ఎంతైనా సరే తినకముందు పని చేస్తే ఎంత పనైనా చేయబుద్దయితది గానీ, తిన్న తర్వాత పని చేయమంటే అసలు అవ్వనే అవ్వదు. అండ్ దట్ టూ మంచిగా బగారా రైస్, చికెన్ కర్రీ తిన్న తర్వాత ఒళ్ళొంగుతదా? ఇంక కష్టపడైతే ఎట్లనో అట్లా తెంపినాము. అసలైతే వీడియోలో నన్ను నేను జూసుకుంటే అయితే లిటరల్లీ వాళ్ళు పని చేయడానికి వస్తారు చూడండి. ఇట్లా ప్యాంట్ షర్ట్ యేసుకొని వస్తారు. వాళ్ళలానే అనిపిచ్చింది నాకైతే. ఇంకా అన్నీ తెంపుకొని అయితే మేమైతే రిటర్న్ అయిపోయినామనమాట. ఇంటికొచ్చేసినాము. ఇంక ఇంటికొచ్చిన తర్వాత కొంచెం వాటర్‌లోకి సాల్ట్ యేసేసుకున్న తర్వాత దాంట్లోకి మల్బెరీస్ యేసి ఒక 2, 3 టైమ్స్ అయితే ఫుల్లుగా వాష్ చేసుకున్నా అనమాట. యాక్చువల్‌గా బానే ఉన్నాయి. అంటే అక్కడ ఏమి డస్ట్ అట్లా ఏమి అనిపియట్లేదు గానీ, కొన్ని పురుగుల్లాగా అనిపిస్తున్నాయి. లైక్ ఆహ్, మిల్లీ బగ్సా? వాటిని ఏదో పురుగులు అంటారు. ఇట్లా లైక్ రెడ్ కలర్‌లో ఉంటాయి, గ్రీన్ కలర్‌లో ఉంటాయి. ఆ పురుగులైతే కొన్ని కనిపించినాయి అనమాట ఇవాళైతే మొన్నటి కంటే. సో, అందుకే ఇంగ ఇవాళైతే ఫుల్ సేపు కడిగినా అనమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అది కడగడానికి వచ్చిందనమాట. అండ్ ఇదైతే ఫస్ట్ టైమ్ నేనేం జేసినా అంటే కొంచెం సాల్ట్ వాటర్ యేసేసి దాంట్లో యేసినా గదా! ఒక 5 మినిట్స్ అయితే ఉంచనిచ్చిన. యాక్చువల్‌గా ఇవి ఎంత సాఫ్ట్‌గా అండ్ ఎంత డెలికేట్ ఉంటాయి అంటే ఎక్కువ సేపు వాటర్‌లో ఉంటే ఇట్లా నుజ్జు నుజ్జు అయిపోతాయన్నమాట. చాలా కేర్‌ఫుల్‌గా తీయాలి. ఈజీగా చితికిపోతాయన్నమాట. అంత సాఫ్ట్‌గుంటాయి. ఇంకా 3, 4 టైమ్స్ కడిగిన తర్వాత అవైతే ఇట్లా మెత్తగా అయిపోతున్నాయన్నమాట. అక్కడనే ఆల్మోస్ట్ అవి స్మాష్ అయిపోయినాయి అని చెప్పొచ్చు. మొన్న అయితే మేము జామ్ చేసేటప్పుడైతే ఫస్ట్ డైరెక్ట్ అట్లా ఫ్రూట్సే పెట్టేసినామన్నమాట. చాలా టైం తీసుకుంది. దాని తర్వాత ఒక స్మాషర్ యూజ్ చేసి స్మాష్ చేస్తుంటే అప్పుడే ఐడియా వచ్చింది. లైక్ ఎందుకు గ్రైండర్ చేయొద్దు అని చెప్పేసి. అబ్బా! అది గ్రైండర్ చేసిన తర్వాత హమ్మయ్య! ఇది కదా కావాల్సింది అన్నట్టు అనిపించింది కాబట్టి ఇవాళైతే డైరెక్ట్‌గా నేనైతే అన్నీ గ్రైండర్ పట్టేసినా అనమాట. యాక్చువల్‌గా మేము మొన్న తెచ్చిన క్వాంటిటీ మాకెందుకో ఎక్కువ అనిపించినాయి. కాకపోతే ఇవాళ జామ్ క్వాంటిటీ చాలా ఎక్కువొచ్చిందనమాట. మేబీ అంటే చాలానే వచ్చుండొచ్చు ప్రొడ్యూస్ అయినాయి అని అనిపించింది నాకైతే. అసలు చూసినారా ఎంత వైబ్రెంట్ ఉన్నాయో మల్బెరీస్. యాక్చువల్‌గా నాకు దీంట్లో బ్లాక్ కంటే రెడ్ ఇష్టమనమాట. కొంచెం ఇట్లా పుల్ల పుల్లగా వస్తూ ఉంటాయి. ఇంకా గ్రైండ్ చేయడమే కాబట్టి ఇట్లా కుచ్చుతున్నా అనమాట. వాటిని నాకట్లా గుచ్చుతుంటే ఇట్లా పాపం అనిపిస్తుంది. అయ్యో! అయిపోతున్నాయి నుజ్జు నుజ్జు అన్నట్టు. ఇంకా చూడండి అసలు ఎంత గానమొచ్చిందో. అసలు ఇది చేయడం చాలా కష్టం అని చెప్పొచ్చు. అసలైతే దాంట్లో ఏముండదు ప్రాసెస్ గానీ, ఎంత చిల్లుతది అంటే ఓహ్ మై గాడ్! అసలైతే ఆ ఫ్లోరు పైన వాల్ మొత్తం జిల్లింది అసలైతే. నా డ్రెస్ మీద జిల్లింది, కిందన బండ మీద జిల్లింది. అసలైతే ఎంత అన్‌కంట్రోలబుల్‌గా జిల్లుతుందంటే, అంటే ఏంటంటే దానికి మూత పెట్టొచ్చు. మూత పెడితే ఏమైతుంది అంటే దాని వాటర్ దాంట్లోకే పడి అది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందనమాట. అట్లని చెప్పేసి ఒక 3/4 మూత పెట్టి 1/4 ఓపెన్ చేసి పెట్టినా అనమాట. అందులో నుంచి గూడా పడుతున్నది, చిల్లుతుంది అసలైతే. 3/4 దగ్గర కాలింది నాకైతే. అది చిల్లి నా మీద పడి ఇట్లా కలుపుతున్నప్పుడైతే. కలపకపోతే ఏమో కింద అంటుకుంటదేమో అని భయమేస్తుండే. అమ్మో! చాలా
కష్టమైపోయింది అసలైతే. అండ్ చాలా టైం గూడా పట్టింది. ఎంత క్వాంటిటీ ఉంది గదా! ఒక ఈజీగా 1 అవర్ అయితే పట్టింది అని జెప్పొచ్చు. ఇంకా పోనీలే అంత కష్టపడి తెంపినాం గదా ఫామ్‌లో, ఇంత కష్టపడితే మంచిగా యమ్మీ యమ్మీ జామ్ గూడా తినొచ్చు అని జెప్పేసి కష్టపడి నేనైతే జామ్ జేసేసిన. అండ్ ఇష్టమున్న పని ఎంత ఏమైనా గానీ పెద్దగా అప్పుడు కష్టం అనిపిస్తదేమో గానీ గుర్తుండదు. అరె! ఇంత కష్టపడ్డా అని జెప్పేసి. ఒక్కసారి తింటే అదంతా అయిపోతదనమాట. కష్టానికి ఫలితం మొత్తం వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటది. ఇంకా దీనికి తగ్గట్టుగానే షుగర్ గూడా యేసుకున్నా. షుగర్ తక్కువేస్తే మళ్ళీ ఏమైపోతది అంటే ఇది మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేమనమాట. సో, కరెక్ట్ క్వాంటిటీలో షుగరెయ్యాలి. అండ్ ఐ కాంట్ సే ఎంత క్వాంటిటీకి ఎంత షుగరెయ్యాలి అని నాకు గూడా తెలీదనమాట. సో, యేసుకుంటా కొంచెం కొంచెం ఓకే. ఇంకా షుగర్ సరిపోలేదు అన్నట్టు అనిపిస్తే మళ్ళెయడం స్టార్ట్ జేసిన. అండ్ జూసుకుంటే అసలు గిన్నె ఎట్లయిపోయింది, ముందెట్లుంది, ఇప్పుడెట్లుంది అదంతా చిల్లింది మొత్తము. ఇంకా కష్టపడైతే జేసిన. ఇంకా జామ్ జేసేసిన తర్వాత ఇక్కడైతే నేను కొన్ని బిస్కెట్స్ అండ్ మొన్న జేసిన నేను పన్నీర్ తోటి కలాకండ్ అవన్నీ తీసుకొనైతే అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్తాను. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత అయితే వీడియో ఏం రికార్డ్ జేయలేదు. సో, ఈ వ్లాగ్‌కి ఇంతే. ఓకే మరి బాయ్.